సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ ఓల్డ్ రాజేశ్వరిపేటలో వరద బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంట్లో చిన్నారులకు పాల ప్యాకెట్ల కోసం ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వస్తున్నారు. ఎక్కడో రోడ్డుపై పాలు, ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తే తమకెలా అందుతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయం చేసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ఎన్జీఓలు యువకులకు బోట్లు ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ అధికారుల నుంచి స్పందన కరువైంది. ఓల్డ్ రాజేశ్వరిపేటలో వరద పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయవాడలో వరద ప్రాంత ప్రజల కష్టాలు అన్నీ కాదు, ఎవరికి కూడా 3 రోజుల నుంచి కనీసం మంచినీరు కూడా అందని పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. వీళ్ళు ప్రస్తుతం మనం పాత రాజరాజేశ్వరిపేటలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అయితే అందరిని పరిస్థితి ఉంది. వీళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను బయటకు తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉందండి లోపల? మా కుటుంబ సభ్యులు కాదండి, వీళ్ళు సొందులో లేదు, ఎవ్వరు ఒక్క గవర్నమెంట్ అనేవాడు లేదు. సొందులోకి వెళ్ళి ముసలోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఉంటే ఒక్కళ్ళు కూడా తేవట్లా. ఏ ఒక్కళ్ళు వెళ్ళకుండా లేదు. అక్కడ చూసి అటు ఉంటున్నారు, లేదని మధ్య రోడ్లు వెళ్తున్నారు. కానీ సొందులో జనాలు ఎలాగున్నారు ఏంటని ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదండి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ అంటే వీళ్ళు చచ్చిపోయినా పర్వాలేదా, అక్కడే ఉండి ఇల్లు అక్కడ నీళ్ళు వెళ్తున్నాయి తెలుసా, ఇక్కడ దాగున్నాయి. వీళ్ళు ఎలాగొస్తారు బయటికి? అవి పట్టించుకోకుండా మెయిన్ రోడ్ల మీదకి వెళ్తాయి. వీళ్ళకి సరే నీళ్ళు రావట్లా, తిండి లేదు ఇప్పుడు దాకా. వీళ్ళకి ఏమంటే పడవలు వస్తున్నాయి అంటున్నారు. వీళ్ళకి ఇదా అటే వెళ్తున్నాయి కానీ ఈ సొందులకి ఎక్కడ వస్తున్నాయి అసలు? అవి పట్టించుకోండి ముందు. అక్కడ ఎట్లా ఉందమ్మా అసలు లోపల? చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏముంది, నీళ్ళు బాగా వచ్చినాయి, మా మనిషి అంత లోతున్నాయి. ఇవాళ నేను 3 రోజుల నుంచి ఇంకా పైన ఉన్నా, ఇవాళ ఇంకా వచ్చి తీసుకొస్తున్నారు మమ్మల్ని. పడవలు అవి వచ్చా? అన్ని పడవలు వచ్చినాయండి, వస్తున్నాయి. వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా ఉన్న వాళ్ళు ఏముంది 10 మంది కంటే ఎక్కువ వెళ్ళట్లా. ఈ 10 మందిని తీసుకొచ్చి అక్కడ జారేసాడు, మరి టైం పట్టింది కదా, ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఏరియాకి వెళ్ళి ఎవరు రావట్లేదండి. వాటర్ లేవు, తినడానికి లేక, ఉండటానికి లేక ఈ 3 రోజులు అలాగే తలదాచుకున్నాము. ఇక ఏం చేస్తాం, ఇక ఏం చేయాలి తెలియక ఇదిగో బయటకు వెళ్ళి రిక్షా ఒకటి తీసుకొస్తే ఇలా వెళ్ళిపోతున్నామండి తాళాలు వేసుకొని. అయితే మనం చూస్తున్నాము లోపల ఈ ఏదైతే కాలనీలో లోపల ఉన్న వాళ్ళ గురించి కనీసం ఎవరో పట్టించుకోవట్లా. ఇక్కడున్న స్థానిక యువకులే వారిని, పెద్దవాళ్ళని, మహిళలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొద్దున్నుండి మేమే 10 మంది పేషెంట్లని తీసుకెళ్ళామండి. ఒకవేళ మేము రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? సొందుల్లోకి వెళ్ళి అడగాలి అసలు పేషెంట్లు ఎవరు, ముసలోళ్ళు ఎవరు, మొత్తకోళ్ళు ఎవరు అని చెప్పి. ఆ పరిస్థితి లేకుండా ఉండిపోయింది ఇక్కడ. వాళ్ళు ఇవాళ వచ్చారండి, ఇవాళ తగ్గింది కాస్త కూస్తో ఒక అడుగు. నిన్న మొన్న ఎంత ఉంది? ఆ 2 రోజుల వాళ్ళకి ఏమందింది? ఆ సొందులోకి ఎవడెళ్ళాడు? మా కుర్రోళ్ళు ఏదో ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళి వాటర్ బాటిల్ ఏదో ఇస్తే తాగారు, తిన్నారు. ఇవాళ తగ్గింది కాబట్టి మేము కొంచెం లోపలికి వెళ్ళి మేము వెళ్ళిపోతామయ్యా, బయటికి ఏదో ఒకటి చేయండి అయ్యా అంటే మేము ఏదో మాకు తోచిందల్లా మేము చేస్తాం రిక్షా బండి పెట్టుకొని. అదండి మా పరిస్థితి. రేపైనా సరే మమ్మల్ని చూసి ఏదో ఆదరించి ఏదో సొందులో ఉండే వాళ్ళకి న్యాయం చేసినట్టుగా మీరు వాళ్ళని ప్రశ్నించండి చాలు మాకు. మనం చూస్తున్నాము స్థానిక ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న స్థానిక యువకులే మహిళలను కావచ్చు, వృద్ధుల్ని, లోపల అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా వారే ఏదో ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తే అందరూ కూడా 3 రోజుల నుంచి వీళ్ళంతా కూడా ఈ ఇళ్ల పైనే ఉన్నారు, కిందకి రాలేని పరిస్థితి కనబడుతుంది. ఈ ఉదయం కొంతమేర వరద అయితే తగ్గింది, కానీ నిన్న మొన్న చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఏమీ అందట్లేదు అనేది వాళ్ళైతే చెప్తున్నారు. మాత్రమైన సహకారం ఇక్కడ అందట్లేదు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, పాత రాజరాజేశ్వరిపేట నుంచి. విజయవాడ ఓల్డ్ రాజేశ్వరిపేటలో వరద బాధితులు ఇబ్బందులు అన్నీ కావు. 3 రోజులుగా వరద కొనసాగుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదుడే కరువయ్యారంటూ అక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. బుడమేరు వరద ముంచెత్తడంతో మొత్తం అన్ని కాలనీలు కూడా విజయవాడ నగర పరిధిలో చాలా వరకు కూడా నేట మునిగిన పరిస్థితి. ప్రస్తుతం మనం పాత రాజరాజేశ్వరిపేటలో ఉన్నాము. 2-3 రోజులుగా నీళ్లలోనే ఉంటున్నవారు అతి కష్టం మీద ఇళ్లలోంచి బయటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే అలా ఏం కనబడట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా ఒక బోట్లు ఏదైనా చిన్న ట్యూబులు లాంటి ఏర్పాటు చేసుకుని తీసుకొస్తున్నారు. అమ్మా ఎట్లా ఉందమ్మా అసలు లోపల? ఎవరైనా పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోవట్లేదు. అపార్ట్మెంట్ వైపు పోతున్నారు, మాకు లోన వైపు ఎవరూ రావట్లేదు. మంచినీళ్ళు కూడా ఇవాళ కానీ వచ్చారు, అసలు అవి కూడా అడిగితే ఇస్తున్నారు, లేకపోతే లేదు. మాకు ఒక టిఫిన్ కానీ పాలు కానీ ఏమీ లేదు. దారుణంగా ఉందండి, చాలా దారుణంగా ఉంది. అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరండి. పూర్తిగా దారుణంగా చేశాను మమ్మల్ని. ఎవరన్నా వస్తున్నారా లోపలికి? బోట్లు పంపించి అవి అంటున్నారు ప్రభుత్వం. లేదు, ఏం పంపించలేదు. జేపీ అపార్ట్మెంట్కి వెళ్ళి వెళ్తున్నాయి, మాకు వెళ్తే రాలేదు ఇంతవరకు బోట్లు. అందుకనే మేము ఇదిగో తీసుకున్నాం.
అయితే మనం చూస్తున్నాం కనీసం ఎవరు తమను పట్టించుకోలేదు. పట్టించుకున్న వాళ్ళు లేరు, దోమలు, కరెంట్ లేదు, ఫోన్లు చేసుకుందామంటే ఛార్జింగ్లు లేవు, ఏమీ లేవు, గందరగోళంగా ఉంది. భయపడి వెళ్ళిపోతున్నాం మేము ఏటో ఒకటి. అది లోపల పిల్లలతో ఉంటున్నారు, అసలు ఏమన్నా కూడా ఉన్నారు ఇంట్లో. వాళ్ళకి కనీసం పాలు కానీ నీళ్లు కానీ మాకు ఏమీ అందట్లేదు. అన్నీ వస్తున్నాయి అంటున్నారు కానీ మా లోపలికైతే ఏ సౌకర్యం లేదు, మాకు ఎటువంటి సౌకర్యం లేదు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం తమకు అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మేము చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరికి కూడా ఏమీ అందట్లేదు అనేది అయితే చాలా స్పష్టంగా బాధితుల నుంచి తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, పాత రాజరాజేశ్వరిపేట నుంచి. విజయవాడ సింగ్ నగర్లో వరద బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. లోపల చిక్కుకున్న వారికి కనీసం నీళ్లు అందించేవారే లేక అల్లాడిపోతున్నారు అక్కడి జనం. కాలనీలో ఓ వ్యక్తి చనిపోయినా 3 రోజులైనా శవాన్ని బయటకు తీసుకురాలేని దుస్థితి అక్కడ నెలకొంది. సింగ్ నగర్లో బాధితుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విజయవాడలోని సింగనగర్ వద్ద వరద బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అయితే పూర్తిగా కూడా సహాయక చర్యలు ప్రారంభించడంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైంది. అయితే ముఖ్యంగా దివ్యాంగులు కావచ్చు, అదేవిధంగా వయోవృద్ధులందరూ కూడా ఈ సింగనగర్ ప్రాంతంలో పూర్తిగా కూడా చిక్కుకున్నారు. వారిని 3 రోజుల నుంచి కష్టపడుతుంటే ఈ రోజు వారిని బయటికి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ వృద్ధుల పరిస్థితి అయితే చాలా దయనీయ పరిస్థితి. వారికి అవకాశం ఉన్నప్పటికీ బయటకు రాని పరిస్థితి. మరోవైపు కొంతమంది వికలాంగులు అయితే దివ్యాంగులు ఉన్నారో అలాంటి వారి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి తరుణంలోనే పూర్తిగా సహాయక చర్యలకు సంబంధించి మొట్టమొదటి రోజు నుంచి కూడా వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ చెప్పిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వం పట్టించుకోవడంతో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సింగనగర్ ప్రాంతం నుంచి బయటికి అయితే ట్రక్కుల్లోనూ అదేవిధంగా చాలా వరకు కార్లలోనూ కూడా తీసుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చెప్పండి. ఆంధ్రప్రభ కాలనీ, మా పత్రికా కాలనీ 4 రోజుల నుంచి నీళ్లు నిలిచిపోయినాయి. ఒక్కళ్ళు రాలా, సెక్యూరిటీ గార్డు ఎవ్వరు రాలా. అతి కష్టం మీద ముసలాం గారిని తీసుకొని లోపల బయటకు వచ్చాం పడవ మీద. ఎక్కడ ఎవరు సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు లేరు. మరి 4 రోజుల పరిస్థితి మీరు లోపలే ఫుడ్ తింటున్నాం, ఉన్నదే తింటున్నాం, వండుగా తీసుకొస్తున్నాం అన్నమాట. చాలా ఇబ్బందులు పడ్డాం. మంచి నీళ్ళు ఇచ్చేవాడు కూడా లేడు. అంటే కేవలం కనీసం ఒక 50 మీటర్లు 600 మీటర్ల దూరంలో ఉన్న మిమ్మల్ని తీసుకురావడానికి ఇంత టైం పడుతుంది. ఇంకా లోపల చిక్కుకోలేని పరిస్థితి ఏంటి? లోపల చిక్కుపోయాం. కనీసం పాల ప్యాకెట్లు ఇచ్చు, డ్రింకింగ్ వాటర్ లేదు, ఏమి లేదు. సందులోకి ఎవరు రాలా. ప్రభా కాలనీకి పత్రికలకు లోపలికి వచ్చి ఎవరన్నా బోట్లు వేసుకొచ్చి కనీసం వాటర్ బాటిల్ కానీ, మంచినీళ్ళు బేబీ కానీ, పాల ప్యాకెట్లు కానీ ఎవరు ఇచ్చిన వాళ్ళు. అయితే ఇప్పటివరకు మొత్తం ఈ వరద ముంపుకు సంబంధించి వరద నేపథ్యంలో ఇప్పటివరకు అధికారికంగా అధికార లెక్కల ప్రకారం 19 మంది మృతి చెందారు. ఇంకా అనధికారికంగా ఇంకా చాలా ఎక్కువ మంది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా చూస్తున్నాం చిన్నపిల్లలు, చిన్నారులను అందరినీ కూడా తీసుకొస్తున్నారు ముంపు ప్రాంతాల నుంచి. పూర్తిగా కూడా ఎట్టి పరిస్థితి కూడా ఏమీ కూడా అందరి పరిస్థితి అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే చెప్పండి. 200 వాటర్ బాటిల్ ఒకటి బయట లోపల. ఓకే, మీకేం సప్లై చేయట్లేదా ఫ్రీగా? ఎవరి దగ్గర ఏం వాటర్ బాటిల్ లేదు. అపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర లేవు, మరి చిన్నోళ్ళు తెలియదు. ఓకే, మీరు ఎన్ని రోజులు అవుతుంది లోపలికి వెళ్ళి? 3 days. మరి 3 days ఫుడ్ ఏంటి? ఫుడ్ కూడా ఏమీ లేదు. మాకు వాటర్ అందట్లేదు, పాలు అందట్లేదు, ఫుడ్ కూడా ఏమి అందట్లేదు. తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ వరకే కొంతమంది రాగలిగిన వాళ్ళు ఆ వాటర్లో జెంట్స్ ఈదుకుంటూ వచ్చి తీసుకెళ్తున్నారు. మా లాంటి సింగిల్ లేడీస్ అలాంటి ఎవరు కూడా ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. ఇంకా ఎక్కడికక్కడికి వెళ్దామని చెప్పి ఆ నీళ్ళలోనే ఈదుకుంటూ వచ్చాం. ఆ బోట్లు వాళ్ళు 1500 అలా అడుగుతున్నారు. చెప్పండి. కాదండి, ఇప్పుడు ఫుడ్ అంతా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. లోపల ఉన్న జనాలంతా ఏమైపోతారు అసలు? క్రౌడ్. మేము 3 days నుంచి వాటర్ లేదు, పవర్ లేదు, ఫుడ్ లేదు, ఒక్కళ్ళు కూడా లోపలికి రాలేదు. అసలు అట్లీస్ట్ ఒక్క పర్సన్ కూడా లోపలికి రాలేదు. ఫుడ్ మొత్తం ఇక్కడ చూస్తున్నారు. మరి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా అపార్ట్మెంట్స్ లో చాలా మంది దారుణంగా ఉన్నారు తెలుసా. మీరు ఇక్కడ పొజిషన్ చూస్తున్నారు, లోపల అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. శవాలు కూడా ఉన్నాయి. టాటా వారి 9వ లైన్ లో శవం ఉంది. ఎవరు రావట్లా, కనీసం వాటర్ బాటిల్స్ ఇవ్వట్లా, ఎవరు రావట్లేదు, ఏమి చూడట్లా. చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలతో, పసిబిడ్డలతో ఉన్నాం. శవం ఇంటి ముందు ఉంది, పైన మేము ఉన్నాం. పసిబిడ్డలు పాల ప్యాకెట్ లేదు, ఒక నీళ్ళ ప్యాకెట్ లేవు, ఏమి ఇవ్వట్లే. మాకు ఏమీ లేవండి. 3 రోజుల నుంచి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశాం, రాలేదు. వాళ్ళు సరఫరా చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి అంటున్నాయి కానీ అటే పడిగా ఉన్నారు. వాళ్ళు ఇళ్లలో కూరుకుపోయి ఉన్నారు. కనీసం ఇంత మంచులు కూడా చుక్కలేవండి. ఇక్కడ వాళ్ళు మోటార్ ఎత్తుకెళ్ళిపోయి ఇళ్లలో జారేసుకుంటారు.
అవతల పక్క ఉన్న వాళ్ళకి ఒక్క ఊరు ఇళ్ళు ఇరుక్కుని అలా ఉన్నారు. బాబా అల్లు లక్షణ అంటే వాళ్ళ ఇంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇటు నుంచి వచ్చి మోసుకెళ్ళిపోతున్నారు జనాలు. ఆ వచ్చిన వాళ్ళు సగం ఇక్కడే పంచుతున్నారు, సగం మిగిలిన అక్కడ పడేస్తున్నారు. లోపల వరదలలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. ఏం సాయం చేస్తున్నారు ఏంటో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చేస్తున్న సాయం అనేది ఎవరికి అందడం లేదు. సగం సాయం మాత్రమే ప్రభుత్వం చేస్తుందని, లోపల ముంపు ప్రాంతానికి గురైన ఎవరైతే ప్రజలుంటారో వారికి సహాయక చర్యలు మొదటి నుంచి కూడా అందలేదని, అదేవిధంగా శవాల మధ్య మేము బతుకుతున్నాను కూడా కొంతమంది బాధితులు చెప్తున్నారు. పూర్తిగా సహాయక చర్యలు ఇంక ముమ్మరం చేయాలి, తమను రక్షించాలి. అదేవిధంగా సరైన సమయానికి ఫుడ్ కూడా మాకు అందించట్లేదు, నీరు కూడా ఇవ్వట్లేదు. ఒక వాటర్ బాటిల్ కొనాలంటే 200 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా బాధితులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియోలో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. విజయవాడ జాలర్లపేటలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. 2 రోజులుగా పీకల్లోతు నీళ్లలో ఉన్న తమ వైపు ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడలేదని మండిపడుతున్నారు. స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాదు, ఇప్పుడు హెలికాప్టర్ వస్తుందంట ఎవరైనా. జాలర్లపేటలో వరద కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. బుడమేరు వాసులను కూడా ఇంకా ముంపు కష్టాలు వేయలేదు. విజయవాడలో చూసుకునే కనుక పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి నూరాజేశ్వరిపేటలో ఉన్నాం. సార్ చెప్పండి, ఎలా ఉంది? ఏం బాగాలేదండి, అసలు మొత్తం ఇళ్లలోకి వచ్చేసి నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడొచ్చు, వీరంతా కూడా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో లోన్ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ముంపు నుంచి బయట పడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి బోట్లు కానీ అలాంటి కానీ ఎటువంటి సదుపాయం లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి యువకులు ఉంటారో వారే పూర్తి స్థాయిలో కూడా లోకల్గా ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ట్యూబులు కానీ టైర్లు కానీ ఇలాంటికి సంబంధించినటువంటి అన్ని కట్టుకుని కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. విజువల్లో చూస్తే కనుక ముసలాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానంగా వాళ్ళు కూడా చూస్తే ఇబ్బందులు పడుతూ కూడా నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ ఏరియాకి సంబంధించి పరిస్థితి ఏంటి? అసలు ఏరియా ఎలా ఉంది అని అడగడం కాదు సార్, ముందు అసలు జనాలు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే నిన్నటి నుంచి ఎవరు వచ్చింది లేదు, ఫస్ట్ థింగ్. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కుర్రోళ్ళు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు హెల్ప్ చేయడం తప్ప గవర్నమెంట్ కానీ లేకపోతే పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాటర్లో దిగింది లేదు. మేము దిగి ఇక్కడ ఏదైతే ఫుడ్ మేమంతా వేసుకొని చేసింది ఉందో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం చేసాం తప్ప ఇక్కడికి ఎవరు రాలా. సింగినగర్కి వెళ్ళారు, అన్ని చోట్లకి వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు రాలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు జనాలు కదా, వీళ్ళకి ఇబ్బందులు లేవా? 2 రోజులు ఇవాళకి 2 రోజులు అసలు కరెంట్ లేదు, వాటర్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. రెస్క్యూ టీం కాదు అసలు, ఎవరు అసలు వచ్చిన నాదులు లేడు. వీళ్ళంతా ఎవరు? వాళ్ళు ఉన్నారు కాబట్టి పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంతేగాని ఇంకా మీరు లోపలికి వెళ్తే కనుక ఇప్పుడు ఆయన చెప్పినట్టు జేపీ అపార్ట్మెంట్స్కి వెళ్తే ఇక్కడ దాకా మెడ దాకా వచ్చినాయి నీళ్లు. అందరూ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవనండి, తెలియని వాళ్ళు అవనండి, వాళ్ళ ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇదే పరిస్థితి. అంటే ఎవరు అడగకపోతే ఏది చేయరు, అంటే అడగాలి, ఇవాళ అర్థించాలి, హెల్ప్ చేయండి అని. ఎంతసేపు అని చూడండి, ఒకసారి అటు చూడండి. ఒకసారి డాబా పైన వాటిపైన నుంచొని వాళ్ళు ఏదైనా ఇస్తారేమో అని చెప్పి అర్థిస్తున్నారు. దేనికోసం? వాళ్ళకంటూ బేసిక్ ఇవి ప్రొవైడ్ చేయాలి కదా. అక్కడ ఉండలేని అన్న వాళ్ళని కనీసం బయటికి తీసుకురావాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళనే వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, కొంచెం కాసేపు ఆ బోట్ ఇవ్వండి, లేకపోతే ఆ ట్యూబ్ ఇవ్వండి అని చెప్పేసి. దేనికి అది ఏమీ రాలేదు. వచ్చేయారంటే అటు నుంచి దింపామన్నారు, దింపితే ఇటు ఎందుకు రాలా? 10,000 మంది బయటికి వెళ్ళారు ఇక్కడ నుంచి. 10,000 మంది ఓన్లీ వీళ్ళే మా టీమ్స్ మొత్తం చేసుకొని ఇక్కడ కుర్రోళ్ళే చేసుకొని మొత్తం పైకి తీసుకెళ్లారు. ఇంకా జేపీ అపార్ట్మెంట్స్లో 80 ఫ్యామిలీస్ ఉన్నాయి, 90 ఫ్యామిలీస్ ఉన్నాయి, దాంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు నిన్న రెస్క్యూ టీం దగ్గరికి వెళ్ళి నేను బోట్స్ అడిగితే వాళ్ళు బోట్స్ ఇవ్వలేదు. కేదరాజ్పేట వాళ్ళు ఇదే అవకాశం అని 50 రూపాయలకి అమ్ముతున్నారు ఒక పాల ప్యాకెట్. ఒక్కో పాల ప్యాకెట్ 37 రూపాయల పాల ప్యాకెట్, 50 రూపాయలకి అమ్ముతున్నారు కేదరాజ్పేట డౌన్లో. ఇదే అవకాశం అని. అయినా సరే పాలు నిత్యావసర సరుకులు కాబట్టి అలా కొనక తప్పట్లేదా? 50 రూపాయలు అంటే 50, కొంచెం సేపు ఉంటే 70, మనిషికి ఒక పాల ప్యాకెటేనంట. డబ్బులు ఇచ్చినా సరే ఇదేదో బంగారం లాగా లైన్లో నుంచి అంటున్నారు. అలా చేస్తున్నారన్న. ఇటు పాల ప్యాకెట్లు ఎవరన్నా పంచుతుంది? ఎవరు వచ్చారన్న చెప్పు? పలానోళ్ళు వచ్చారు, మేము ఇచ్చాం పాల ప్యాకెట్లు ఒక మనిషికి అని చెప్పు. మొత్తం వాళ్ళకే కేసులు తీసుకొని వెళ్తున్నారు. వాటర్ ప్యాకెట్ ఇచ్చినోడే లేడన్నా, పాల ప్యాకెట్లు ఎవరు ఇచ్చారన్న? ఇంకా అయితే అక్కడ చాలా లోతుంది, కనీసం వాటర్ కూడా అందట్లేదు, మాకు ఎవరు రావట్లేదు. వస్తున్నారు ఇటువైపు వెళ్ళిపోతున్నారు, మొత్తం తిరిగి వెళ్ళిపోతున్నారు. టిఫిన్లు అని, భోజనం అని, వాటర్ అని అన్ని ఇటు వెళ్తున్నాయి, కానీ మా సందులోకి అస్సలు రావట్లేదు. మన ఓట్లకే వచ్చారు అంతే. కనీసం మీ పరిస్థితి ఏంటమ్మా అని చెప్పి పడవలో వేస్తారు, కానీ పడవ కూడా మా సందుకు రాలేదు.
ఆహా మాకు అంత ఇబ్బంది అయిపోయింది అసలు. వీరంతా ఒకటే స్పష్టం చేసే సమస్య కనపడుతుంది. చూస్తే కనుక మహిళలు కానీ వృద్ధులు కానీ పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి వారు కూడా కనీస వస్తువులు కూడా తమకు కల్పించలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే స్పష్టం కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, రాజు సాక్షి టీవీ, విజయవాడ. మాకు వాటర్ వచ్చిన ఇళ్ళకి వాటర్ వచ్చినాయి, మాకు తినడానికి నీళ్ళు లేవు, అన్నం లేదు, మా పక్క ఒక పాల ప్యాకెట్ అనేది రాట్లా, అసలు ఏమీ లేవు మాకు సౌకర్యం కూడా. అది ఇస్తున్నామని చెప్తున్నారు. ఆహా అసలు మాకేం అందిట్లా. మాకు లాస్ట్ రెడ్ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర మాకు ఒక్క పాల ప్యాకెట్ కూడా అందిట్లా. మాకు ఇంటి దగ్గరికి వచ్చే పరిస్థితి చూసి ఏమీ లేదు, అసలు ఇంటి దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా లేదు. మంచి నీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు మాకు. మీ దగ్గరకు వచ్చి ఎవరన్నా కనీసం పరామర్శ లేరు, మా ఇళ్ళకాడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. మాకు మంచి నీళ్ళు లేవు, ఏమి లేవు. మా బాధ దేవుడు చూస్తున్నాడు. అసలు మాకెవరో లేకుండా తీసుకెళ్తాము, వాళ్ళే అమ్ముకుంటారు, దాచుకుంటారు, వాళ్ళే తింటారు. రోడ్ల మీద ఎత్తున్నామంటే దాచుకుంటారు. మాకేమీ లేవండి. మాట్లాడుతున్నారు మీ పార్టీ తరఫున, మీ పార్టీకి ఇస్తారు, మాకు లేదు. అక్కడ ఉన్నారు ఎల్లరు అని చెప్తున్నారు షరీఫ్ తరఫున. పార్టీ అని చెప్పండి. విపత్కర పరిస్థితులు కూడా పార్టీల గురించి పార్టీ గురించే మాట్లాడుతున్నాడు. ఆ దొంగ పట్టేది పార్టీ కావాలంటే వాడికి, పార్టీ కావాలా, మనుషులు కావాలా వాడికి. ఇప్పుడు మనుషులు ఎలా బతకాలి? మేము ఆ పక్కన మేము ఎలా బతకాలా? రెడ్డి కాలు ఉన్నాము, మాకు తినడానికి లేదు, పాలు లేవు, మంచులు లేవు, ఒక తాగడానికి అవకాశం కూడా మాకు లేదు. మేము ఎలా బతకాలా? అక్కడ కరెంటు లేదు, ఈ వాటర్ ఇళ్లలో ఇంత లోతులు వచ్చిండి, మేము ఎలా బతకాలా? ఇస్తే ఒక బాటిల్ ఇవ్వాలి, దొరికిన వాళ్ళు కేసులు తీసుకెళ్లిపోతున్నారు. వాటర్ వెళ్ళే మార్గం లేదు, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. పసిపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. పడవలు వేసారన్నారు, పడవలు మనిషికి 500 రూపాయలు అడుగుతున్నారు. పడవలు ఉచితంగా వేసినామంటున్నారు. ఎవరు వేశారు? ఎవరు రావాలండి? పడవ వేసిన వాళ్ళకి 1000 రూపాయలు 500 అడుగుతున్నారు. పాములు, తేర్లు, కాయజర్లు మొత్తం వస్తున్నాయి. ఏడు ఉండాలి మేము అక్కడ నుంచి ఎందుకంటే ఎక్కి ఎంత కిలోమీటర్ ఉంది, అలాగా నుంచి సందుల్లోకి తాగటానికి కూడా లేవు. పడవలు రాకపోతే మెడ మీద ఆ నుంచి పడవలు డబ్బులు తీసుకుంటున్నారు సార్. పడవలు ఒక్కరు కూడా తింటాన్నారు, సచ్చినమంటున్నారు కదా. ఎవరు రమ్మను చూద్దాం, ఈయన నిలబెట్టేద్దాం. ఎవరినైనా రా. వాటర్ వచ్చిద్ది అన్న సూచన కూడా మాకు ఎవరికి తెలియజేయలేదు. గంటలో 4 అడుగుల పైన పెరిగిపోయింది ఒకేసారి. ఎవరు దాటుకోవడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ టర్నింగ్ తిరుగుడు ఇటు వెళ్ళిపోయాడు. అసలు మాట్లాడకుండా సాయం చేస్తా అన్నాడు కదా. ఏంది చేస్తాడు ఆయన? చేస్తాడు, బాగానే చేస్తాడు. జనాలు మునిగిపోతున్నాడు, చూసిపోతున్నాడు కానీ ఇటు అనుకుంటా. బాధ ఎవరు వినలేదా చంద్రబాబు నాయుడు? మేము కేకలేసాం అయ్యా 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 అని. ఇటు అనుకుంటా ఆ టర్మినల్ తిరిగి వెళ్ళిపోయాడు. పడవల్లో వచ్చినాయి అంటున్నారు. పడవల్లో వస్తే మెయిన్ రోడ్ లో ఇచ్చేస్తున్నారు, లోపల రావట్లా. లోపల పిల్లలు చచ్చిపోతున్నారు. పిల్లలు ఏం చేయాలి? పడవల లోపలికి రావట్లా. ఇంట్లో సామాన్ లక్షల్లో నాశనం అయిపోయినాయండి. ఏమి తీసుకెళ్ళాం, మీకు కండ వేసుకుని బయటకు వచ్చాను. నా ఇంట్లో కనీసం ₹1,00,000 సామాన్ నాశనం అయిపోయింది. మాకు వాటర్ ఇచ్చారా? తిండి ఉందే? ఏముంది? వచ్చి మొత్తం ఆదుకుంటా అని చెప్పేసి అన్నారు. ఎవరు అన్నారు? ఓట్లు అయితే వచ్చారు, ఒక్కరన్నా వచ్చి అడిగారా ఏమన్నా? ఇప్పుడు సందుల్లో ఉన్న వాళ్ళకి, రోడ్ల మీద ఉన్న వాళ్ళకే ఇచ్చిపోతున్నారు. సందుల్లో వాళ్ళు ఏం చేయాలి? వాషింగ్ మిషన్లు, మంచాలు, ఫ్రిడ్జ్లు అన్ని పోయినాయి. ఎవరన్నా వచ్చి వాటర్ ఇచ్చారా, లేకపోతే తిండి ఇచ్చారా? ఏం చేశారు? ఎవరన్నా వచ్చారా? చాలా ఇంతకుముందు అసలు లేదు, ఇప్పుడైతే పెద్ద ఇళ్లలోకి కూడా వచ్చేసి అవన్నీ తట్టుకుని కరెంట్లు లేవు, వాటర్ నీళ్ళు లేవు. నీళ్ళ కోసం చచ్చి దాకా అటు దూరం కొలపల్లి కొనుక్కోవాల్సి వస్తుంది. అయిపోయినట్టే దీని పని. మొన్నే 6 రోజుల క్రితమే కొన్నా బండిని, అయిపోయింది ఇలా వచ్చి.